గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక శుభంగా భూమిపైకి అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక నాసా యాక్సెస్ 4 మిషన్ సక్సెస్. ఇక కాలిఫోర్నియా సమీప సముద్ర తీరంలో సేఫ్ ల్యాండింగ్ అయిన డ్రాగన్ క్యాప్సూల్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చిరునవ్వుతో బయటికి వచ్చిన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఇక సురక్షితంగా భూమిపై కాలు మోపిన 4 వ్యోమగాములు అన్నట్టు ఒక వార్త. తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు ఎక్కారు. తర్వాత ఇక ISS కు వెళ్ళి వచ్చిన మొదటి ఇండియన్ గా ఘనత కూడా సాధించారు. తర్వాత ఇక ప్రధాని మోదీ సహా ప్రముఖులు అభినందనాలు. తర్వాత ఇక శుభాంశు స్వస్థ స్థలం లక్నోలోని సంబురాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మొదటిసారిగా రాకేష్ శర్మ 1984లో అంతరిక్షంలో వెళ్ళడం జరిగింది. తర్వాత రెండో వ్యక్తిగా శుభాంశు శుక్లా అనేది రికార్డులో ఎక్కడం జరిగింది. ప్రస్తుతం అయితే నిన్న కాలిఫోర్నియా సమీప సముద్రంలో తీరంలో సేఫ్ ల్యాండింగ్ గా ఆయన డ్రాగన్ క్యాప్సూల్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక టెస్లా కార్ వచ్చేసింది ఇండియా. ఇక గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా టికెట్ కు భారత్ మార్కెట్ లో అడుగు పెట్టింది. తర్వాత ఇక ముంబైలోని మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ కు మంగళవారం ప్రారంభించింది. ఇక మోడల్ పై వై ఎలక్ట్రిక్ SUV 59.89 లక్షల ధరతో ప్రారంభమైనట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అది కూడా ఎక్స్ షోరూమ్ లాంచ్ చేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మాజీ ENC మురళీధర్ రావు ఆస్తులు 150 కోట్ల పైనే. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ACB అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఇక హైదరాబాద్ సైబరాబాద్ సహా 12 చోట్ల ACB సోదాలు చేసింది. తర్వాత ఇక విల్లాలు ఫ్లాట్లు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇక మోకిలాలో 6,500 చదరపు గజాల స్థలం, కరీంనగర్ లో కమర్షియల్ బిల్డింగ్ సహా కళ్ళు చెదిరి ఆస్తులు గుర్తించింది ACB. ఇలా వరంగల్లో 11 ఎకరాల వ్యవసాయ భూమి డాక్యుమెంట్లు నేడు కూడా కొనసాగుతున్న తనిఖీలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మురళీధర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు దాదాపు 150 కోట్లు పైనే ఉన్నట్టు అధికారులు ఆస్తిని గుర్తించారు. తర్వాత అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈయన కాళేశ్వరంలో కీలకగా మాజీ ENC మురళీధర్ రావు కీలకంగా వ్యవహరించడం జరిగింది. తర్వాత దాదాపు 150 కోట్లు ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక సిరిసిల్లలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తున్న బండి సంజయ్ ఇక బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయంలో రాష్ట్రానికి అండంగా ఉంటాం కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మన వాదనలు గట్టిగా వినిపించాలని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇక ఏ రాష్ట్రానికి అన్యాయం చేయబోమని కేంద్రం హామీ ఇచ్చింది. ఇక బీసీ రిజర్వేషన్లతో ముస్లింలకి లబ్ధి, బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తర్వాత ఇక ప్రపంచ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వ్యాక్సిన్ లో 33%, బల్క్ డ్రగ్ లో 40% ఇక్కడి నుంచే అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జీనోమ్ వ్యాలీలో తెలంగాణకే గుర్తింపు, రాబోయే రోజుల్లో డేటా సిటీగా హైదరాబాద్ ఉన్నట్టు ఒక వార్త. తర్వాత ప్రభుత్వాలు మారిన పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇక చైనా +1 గా హైదరాబాద్ సృష్టించడమే మా లక్ష్యం. ఇక 18 నెలల్లో రాష్ట్రానికి 3.28 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. తర్వాత షామీర్పేట ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్లు శంకుస్థాపన, మంత్రి వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు హాజరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో సమీర్పేట జినో వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్లు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, కంపెనీ ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33%, బల్క్ డ్రగ్స్ 40% హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రపంచానికి కరోనా భయపడుతున్న సమయంలో జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ తయారీ చేసి 100 దేశాలకు అందించామని, ఈ గొప్పతనం ఇక్కడ పారిశ్రామిక వేత్తలదేనని కొనియాడారు. ఇక మంగళవారం హైదరాబాద్ లోని సమీర్పేట జినోమ్ వ్యాలీ ఐకార్ బయోలాజిక్స్
కొత్త యూనిట్ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక నిమిష ప్రియ ఊరి వాయిదా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చివరి నిమిషంలో కేరళ నర్స్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది యోమెన్. తర్వాత ఇక బాధిత కుటుంబాలకు బ్లడ్ మనీపై కొనసాగుతున్న చర్చలు. ఇక భారత్ కాస్త గడుపు కోరడంతో యోమెన్ అంగీకరించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 42% బీసీ రిజర్వేషన్ పై గవర్నర్ కు ఫైల్ అన్నట్టు ఒక వార్త. ఇక పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285A సవరిస్తూ ఆర్డినెన్స్ ముసాయిదా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎంపెరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమలుతాయని నిబంధనలు మార్పు. ఇక 1-2 రోజుల్లో గవర్నర్ ఆమోదించే ఛాన్స్. ఆ తర్వాత 42% కోటా అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్న తెలంగాణ సర్కార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి ఈ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక టెస్లా కార్ వచ్చేసింది. ఇక ముంబైలోని మోడల్ వై విడుదల. ఇక 59.89 లక్షల నుంచి మొదలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వెస్టిండీస్ 27 పరుగులకే ఆల్అౌట్ అయింది టెస్ట్ లో. ఇక స్టార్ 6 వికెట్లు, బోలాన్ హ్యాట్రిక్స్, 3 టెస్టులు అసిస్ గెలుపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక నిమిష మరణ శిక్ష వాయిదా. ఇక యోమెన్ లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ చివరి నిమిషంలో భారీ ఉరట లభించింది. ఇక మన ప్రభుత్వం యోమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు ఒక వార్తని చూస్తుంది. ఇక ఉగ్రపోరు రాజు వద్దు, కేంద్ర విదేశాంగ మంత్రి. ఇక షాంఘై సహకార సంస్థ లక్ష్యాలని కట్టుబడి ఉండాలి, ఇందులో రాజీ పడవద్దని భారత విదేశాంగ మంత్రి ఎన్ జయశంకర్ పేర్కొన్నారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక మాస్కోను కొట్టగలవా, ఇక అస్త్రాలు అందిస్తే రష్యాపై దాడి చేయగలవా అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడిగారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రూపాయలు 62 కోట్లు కోకాయిన్. ఇక దోహా నుంచి ముంబైకి వచ్చిన ఓ మహిళ నుంచి 62 కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దాదాపు 62 కోట్లు విలువైన డ్రగ్స్ ముంబైలోని ఎయిర్పోర్ట్ లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 19న సిజే ప్రమాణ స్వీకారం. ఇక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ 19న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. తర్వాత దీంతో ఏకే సింగ్ 7వ సిజేగా బాధ్యతలు చేపడతారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి. తర్వాత మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్ చేశారు. మురళీధర్ రావును అరెస్ట్ చేశారు ఏసీబీ పోలీసులు. తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ మంగళవారం అరెస్ట్ చేసింది. 12 కోట్ల చేపట్టిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తర్వాత ప్రపంచ దేశాలతోనే పోటీ, సీఎం రేవంత్ రెడ్డి. ఇక మంచి పారిశ్రామిక విధానంతో ముందడుగు, బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్. తర్వాత రాబోయే రోజుల్లో డేటా సిటీగా మారునున్న నగరం. తర్వాత జినోమ్ వ్యాలీ బకార్ కొత్త యూనిట్ ను భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత రాజ్ భవన్ కు ఆర్డినెన్స్ ముసాయిదా పంపారు. ఇక 42% బీసీ రిజర్వేషన్ బిల్లు. తర్వాత గవర్నర్ ఆమోదిస్తే ఇక పిఆర్ చట్టాన్ని చేసిన సవరణలు అమలుకి. ఇక ఆపై స్థానిక కోట ఖరారు. తర్వాత ఈఎస్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్. తర్వాత ఇక సవరణ భాగంగా 50% మించకుండా రిజర్వేషన్ అనే వాక్యం తొలగింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కళ్ళలో కారం చల్లి కాల్చి చంపారు. ఇక సిపిఐ నేత చందు రాథోడ్ దారుణ హత్య. ఇక అతి సమీపం నుంచి కాల్పులు, అక్కడక్కడే కుప్పకులిన వైనం. హైదరాబాద్ లో మలక్పేటలో ఘటన. ఇక హత్యలో 4 పాల్గొన్నట్టు ఆధారాలు. తర్వాత రంగంలోకి దిగిన 10 ప్రత్యేక బృందాలు అన్నట్టు ఒక వార్త. ఇక కారులో కాల్పులు, కాంగ్రెస్ నేత అనిల్ హత్య. ఇక 4 రౌండ్ల కాల్పులు జరిపి పరారైన దుండగులు. మెదక్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘటన. భూమి వివాదాలు, సెటిల్మెంట్లే కారణం. రంగంలో ప్రత్యేక పోలీస్ బృందాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత రిజర్వేషన్లు ఎలా ఉంటాయో స్థానిక ఎన్నికల వేళ పార్టీలు చర్చ. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పనకు సర్కారు నిర్ణయం. తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణలో ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధం. ఇక గతంలో మండల ప్రతిపాదికను సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు జిల్లా యూనిట్ గా జడ్పీటీసీ కోట. ఇక ఎంపీపీ
అధ్యక్షుడు జిల్లా యూనిట్ గా జడ్పీటీసీ అధ్యక్షుడికి రాష్ట్ర యూనిట్ రిజర్వేషన్లు, తర్వాత ఇక ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎలా మారుతాయో దానిపై విస్తృత చర్చలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఇక దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలో త్వరలో ఆర్డినెన్స్ అయితే తీసుకురావాలని, దీంతో ఆర్డినెన్స్ కు ఎప్పుడు జారీ అవుతుంది, రిజర్వేషన్ ఎలా ఉంటాయి అనే అంశాలపై రాజకీయాల వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక స్వాగతం. 18 రోజుల తర్వాత ఐఎస్ఎస్ నుంచి భూమికి సురక్షితంగా చేరుకున్న శుభాంశు శుక్లా ఇక కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ సముద్రంలో యాక్సెస్ 4 వ్యోమగాముల ల్యాండింగ్ ఇక వారం రోజుల పాటు రీహాబిలిటేషన్స్ కేంద్రానికి తరలింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బీసీ కోటా రాకుంటే కోట్లాటే. ఇక మంగళవారం బీసీ ప్రజాప్రతినిధులు పూర్వ మధ్యాహ్నంలో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఐక్యత చాటుకున్న బీసీ నేతలు, మేధావులు, ప్రజా సంఘాలు నాయకులు ధర్నాలో పెద్ద ఎత్తున నినదిస్తున్న బీసీలు అన్నట్టు ఒక వార్త. ఇక కోటాను ఎగ్గొట్టే కుట్టాలు జస్టిస్ ఈశ్వరయ్య ఇక ముఖ్యమంత్రి అంటే ఒక్క రేడ్లకే కాదు బీసీలకు రాష్ట్ర ప్రజలందరికీ అనే విషయానికి రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలి. ఇక ఆయన బీసీలకు అందించిన కాగాడాను పట్టుకొని హక్కులను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ దిశగా యుద్ధానికి నాంది పలుకుదామన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత దగా చేసింది కాంగ్రెస్. బీసీలు భారతదేశంలో రెండో శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారంటే ఇందుకు కాంగ్రెస్ పార్టీ కారణం. ఇక 60 ఏళ్ల అధికారం వేళ కాబట్టి కులగణన చేయకుండా, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, సంపద దృష్టిలో భాగస్వామ్యం చేయకుండా దగా చేసిందని వ్యాఖ్యానించారు సిరికొండ మధుసూదనాచారి. తర్వాత ఇక దమాషా ప్రకారం ఇవ్వాలి చిరంజీవులు. ఇక బీసీ రిజర్వేషన్లు సాధన కోసం పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలి వచ్చిన వారి చైతన్యం చూస్తుంటే తెలంగాణలో త్వరలో బీసీ రాజ్యం వచ్చే సమయం ఆసన్నమైనది. బీసీలకు 42% రిజర్వేషన్లు కోటా సరిపోదు. జనాభా దమాషా ప్రకారం 60% రిజర్వేషన్లు ఉండాలని ప్రకటించారు. ఇక కాంగ్రెస్ సర్కార్కు బీసీ నేతలు హెచ్చరిక. మోసం చేస్తే కాంగ్రెస్ కు మరణ శాసనం ఖాయం. ఇక దేశంలో బీసీల ద్రోహం చేసిందే హస్తం పార్టీ. ఇక 42% కోటాను చట్ట భద్రత కల్పించాల్సిందే. ఇక లేదంటే కాంగ్రెస్ సర్కార్ బీసీలే బుద్ధి చెప్తారు. అబద్ధాలతో మభ్య పెడితే తిరుగుబాటు తప్పదు. ఇక శాసన మండలిలో ప్రతిపక్ష నేత శ్రీకొండ ఆగ్రహం. ఇక ఇందిరా పార్క్ వద్ద బీసీపీఎఫ్ మహాధర్నా సక్సెస్. ఇక రాష్ట్ర నలుమూలాల నుంచి తరలి వచ్చిన బీసీ నాయకులు, తర్వాత ఇక హాజరైన మేధావులు, ప్రజా సంఘ నాయకులు అన్నట్టు వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రాజ్భవన్ కు ఆర్డినెన్స్ ముసాయిదా పంపిన రాష్ట్ర న్యాయశాఖ. ఇక అధికారులతో నేడు చర్చించనున్న గవర్నర్. ఇక గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఇక ఆమోదం తెలిపితే 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత దేవా నీళ్ళ రావా. ఇక దేవాదుల నీటి పంపింగ్ ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇక వట్టిపోతున్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు. ఇక జనగామ జిల్లాలో ఇప్పటికే 31% సాగులోకి. తర్వాత ఇక నీళ్లు లేక ఎండుతున్న పంటలు, రైతులు ఆందోళన. 7.15 మీటర్లు లోతుకు భూగర్భ జలాల పతనం. ఇక రైతాంగానికి మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత తెలంగాణలో గన్ కల్చర్. ఒక్కరోజే 2 చోట్ల కాల్పులు, 2 హత్య. ఇక సిపిఐ నేత హత్య. కండ్లలో కారం కొట్టి తుపాకులతో కాల్చి చందు రాథోడ్పై 5 రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. తర్వాత ఇక పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలే కారణం. ఇక లొంగిపోయిన నలుగురు నిందితులు. దళిత నేత కాల్చివేత. ఇక కాంగ్రెస్ బయటికి వెళ్లి వస్తుండగా ఘటన. మారెల్లి హత్యకు భూతగా దాడి. ఇక కారణం కాల్పులు వెనుక ఏపీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కూల్డ్రింగ్ లో విషమిచ్చి కారుతో ఢీకొట్టి ఇక 2 చోట్ల భర్తలను కళతెర్చిన మహిళలు. ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో గడ్డి మందు తాగించి భర్త హత్య. తర్వాత ఇక యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో భర్తను చంపేందుకు కిలాడి స్కెచ్.
ఇక కారుతో ఢీకొట్టించింది, ప్రమాదం చిత్రీకరణ, ప్రియుడు తమ్ముడితో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది. ఇది ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక విశ్రాంతి ఈఎల్సి మురళీధర్ ఆస్తులు చూస్తే అవాక్కే. ఇక మార్కెట్ విలువ 500 కోట్ల పైనే. హైదరాబాద్ గోకిలాలో 6,500 చదరపు గజాల స్థలం. ఇక నగరం శివార్లో 11 ఎకరాల సాగు భూమి. జహీరాబాద్ లో 2 kV సోలార్ ప్రాజెక్టు. ఇక బంజారా హిల్స్, యూసుఫ్గూడ, కోకపేట, బేగంపేటలో 4, తర్వాత ఇక 4 ప్లాట్లు, ఖరీదైన ప్రాంతాల్లో 4 ఇళ్ల స్థలాలు. తర్వాత ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించిన మురళీధర్ ఆయన బంధువుని ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఉదయం అదుపులోకి సోదాలు, సాయంత్రానికి అరెస్టు. తర్వాత ఇక ఆయన ఆస్తులని అక్రమార్జనగా గుర్తించా. బంగారం, బ్యాంకుల ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వివరాలు ఇంకా వెల్లడాల్సిన అవసరం అనేది ఉందన్న ఏసీపీ డీజీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కాపు కాల్చి చంపి. ఇక కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్సీ సెల్ నేత మారెల్ అనిల్ దారుణ హత్య. ఇక సోమవారం రాత్రి మెదక్ జిల్లాలో ఘటన. ఇక అనిల్ పై తుపాకీతో దుండగులు కాల్పులు. అదుపు తప్పి కాల్వాటును ఢీకొన్న కారు. తొలుత యాక్సిడెంట్ గా భావించిన పోలీసులు. ఇక పోస్ట్ మార్టం సమయంలో బుల్లెట్ గాయాలు గుర్తించిన వైద్యులు. ఇక రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణమని అనుమానాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక సురక్షితంగా భూమిపై శుక్ల 18 రోజులు యాక్సెస్ 4 మిషన్ విజయవంతం. ఇక షెడ్యూల్ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ క్యాప్సూల్స్. ఇక 4 వ్యోమగాములు క్షేమం. మరో 7 రోజులు వారంతా పునరావాస కేంద్రంలోని. తర్వాత ఇక ఆనందంతో కంటతడి పెట్టిన స్వాన్సు తల్లిదండ్రులు. ఇక హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము. తర్వాత ఇక అంకిత భావం, ధైర్య సాహసాలతో శుభాంశు కోట్లాది మంది కళాలను స్ఫూర్తిగా నిలిచారన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి బయటికి వస్తున్న శుభాంశు శుక్ల అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సిపిఐ నేత దారుణ హత్య. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ పై కాల్పులు జరిపారు దుండగులు. హైదరాబాద్ లోని మలక్పేటలో ఘటన. కారు వచ్చి 5 రౌండ్లు కాల్పులు. ఇక జరిపిన 4 దుండగులు అక్కడక్కడే చందు నాయక్ మృతి చెందారు. ఇక ఆర్థిక లావాదేవీలు నేపథ్యంలో హత్య జరిగినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ అధ్యక్షుడు చందు నాయక్ 50 సంవత్సరాలు. ఇక దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం మలక్పేట పరిధిలో శాలివాహన నగర్ పార్క్ వద్ద చందు నాయక్ వాకింగ్ చేస్తుండగా కారులో 4 దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. అక్కడక్కడే చందు నాయక్ మృతి చెందడం జరిగింది. తర్వాత పెట్టుబడులతో తరలండి, గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ఫైలు. తర్వాత ఐకార్ బయోలాజిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రులు వివేక్ శ్రీధర్దిల్లా అనంతకు. పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక పారిశ్రామిక విధానాలు మరింత మెరుగుపరుస్తాం. రైతులు అనుమతులు, సానుకూల వాతావరణం, ప్రభుత్వం మారిన కొనసాగే విధానాలు. ఇక బల్క్ డ్రగ్ డేటా సెంటర్లు కేంద్రంగా హైదరాబాద్. ఇక పౌరులు రాష్ట్రాల్లో కాదు ప్రపంచంతో పోటీ. జినోమ్ వ్యాలీ ఐకార్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటు, ముఖ్యమంత్రి శంకుస్థాపన అన్న ఒక వార్త చూస్తున్నాం. తర్వాత గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ఫైలు ఆమోదం. తర్వాత ఆర్డినెన్స్ జారీ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది మనం ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తల విశేషాలను చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్ న్యూస్.